శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న అనుకున్నట్టుగా ఈ రోజు నుంచి సౌందర్య లహరి మొదలుపెట్టాలి. కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని రోజుల పాటు దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుంది. యథావిధిగా మనం మహర్షుల కథల్ని కంటిన్యూ చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు గౌరముఖ మహర్షి. గౌరముఖుడు శమీక మహర్షికి ప్రియ శిష్యుడనమాట. సమస్త వేద శాస్త్రాలు ఈ శమీకుడి దగ్గర నేర్చుకున్నాడు. గొప్ప తపస్శారి. విద్య పూర్తయ్యాక గురువు అనుమతి తీసుకొని వేరే చోట ఆశ్రమం నిర్మించుకొని మునికుమారులను శిష్యులుగా చేసుకుని ఉంటున్నాడాయన. గౌరవ మహర్షి ఆశ్రమం అద్భుతంగా ఉంటుంది. ఆ పుణ్య ఆశ్రమం మోక్షలక్ష్మికి పుట్టిల్లైన అమృతంతో నిండిన సముద్రంలా ఉంటుందనమాట. గురువు యజ్ఞం చేస్తున్నప్పుడు శిష్యుడు వెళ్ళి సమిధలు కావాలి అంటే చెట్ల కొమ్మలే అందిస్తాయట. చెట్టు నీడలో కూర్చుని శిష్యులు వేదపారాయణం చేస్తూ ఎక్కడైనా మర్చిపోతే అక్కడ చిలకలు అందిస్తాయట ఆ పదాన్ని. అక్కడ కోయిలలు వాటి చక్కటి స్వరాలతోటి దేవతల్ని ఆహ్వానిస్తూ ఉంటాయట. బెదిరిపోయి పారిపోతున్న లేడి పిల్లలకు ముని భార్యలు లేతగడ్డి నోటికి అందిస్తూ ఉంటారట. అక్కడి చెట్లు ఆకులు ఎక్కడ ఉపయోగించకుండా పోతాయో అని అసలు ముదురే అవ్వవుటవి. అక్కడి పువ్వులు పూజ మొదలుపెట్టడానికి జస్ట్ ముందు పూస్తాయట. ఋషుల భార్యలు ఆరేసుకున్న చీరలు చిరిగిపోతాయేమో అని వాళ్ళు చీరలు తీసుకునే వరకు చెట్లు కదలకుండా అలా నిలబడుంటాయట. అక్కడ మునులు ఎప్పుడూ అగ్నిలాగా ప్రకాశిస్తూ, స్నేహంగా, తేజస్సుతోటి ఉన్నవాళ్ళై ఉంటారట. వాళ్ళకి గౌరముఖ మహర్షి పెద్ద గురువు, దైవం కూడా. గౌరముఖ మహర్షి అందమైన జడలు కట్టిన జుట్టుతోటి, శరీరమే సత్వగుణమేమో అన్నట్లుగా విభూది నిండిన శరీరంతోటి, ఆపకుండా చేసే మంత్ర జపంతోటి, మెడలో రుద్రాక్ష మాలలతోటి, కౌపీనం కట్టుకొని, పక్కన కమండలం, దండం పెట్టుకొని, చెట్టు నీడలో కూర్చుని శిష్యులకి పరతత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఒకరోజు దుర్జయ మహారాజు వేటాడి అలసిపోయి గౌరముఖుడి ఆశ్రమానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. గౌరముఖుడు ఆ రాజుకి సత్కారాలన్నీ చేసి కొంచెం ఆగి సెదతీరి వెళ్ళమని చెప్పారట ఆయనతోటి. రాజు నా సైన్యంతో ఎక్కడ ఉండాలి అని అడిగట. గౌరముఖ మహర్షి గంగలో స్నానం చేసి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఒక మణి ఇచ్చాట. అది ఆశ్రమానికి తీసుకొచ్చి పూజ చేయగానే అందమైన భవనాలతోటి ఒక నగరం వచ్చేసింది అక్కడ. దుర్జయరాజు తన సైనికులతోటి అక్కడ విశ్రాంతి తీసుకున్నట్ట. మర్నాడు ఉదయమే ఆయన లేచి మహర్షికి నమస్కారం చేసి వెంటనే బయలుదేరిపోయాట. అంతే. ఆ నగరం కూడా మాయమైపోయింది. ఇదంతా చూసిన దుర్జయ మహారాజుకి అసూయ కలిగి ఎలాగైనా ఆ మణి తీసుకోవాలని కోరిక బయలుదేరింది లోపల. ఓ సైనికుడిని పంపి గౌరముఖ మహర్షిని అడిగి ఆ మణిని తీసుకురమ్మని చెప్పాట. గౌరముఖుడు సైనికుడిని మందలించాడు. రాజు సేనాపతిని పిలిచి సైన్యాన్ని తీసుకుని ఆశ్రమం వెనక నుంచి మణిని తీసుకురమ్మని చెప్పాట. ఆ మణిలోంచి వేలకు వేల సైనికులు పుట్టుకునొచ్చి వాళ్ళని చంపేశారు. దుర్జయరాజు తన దగ్గరున్న సేనతోటి తానే స్వయంగా యుద్ధానికి వెళ్ళాట. గౌరముఖ మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి తన చక్రంతోటి నిమిషంలో అందరినీ చంపేశాడు. నిమిషంలో అందరినీ వధించాడు కాబట్టి ఆ ప్రదేశానికే నైమిషము అన్న పేరొచ్చింది. విష్ణుమూర్తి యజ్ఞపురుషుడుగా అక్కడ ఉండిపోయాడు. మహర్షి దినచర్యలో ఉండిపోయారు. కొంతకాలం తర్వాత గౌర మహర్షి ప్రభాసము అనే సోమతీర్థానికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజ చేస్తూ ఉండగా మార్కండేయ మహర్షి అక్కడికొచ్చారు. గౌరముఖుడు ఆయన సాదరంగా తీసుకొచ్చి దర్భాసనం మీద కూర్చోబెట్టి అతిథి పూజలు చేసి, మహాత్మా మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ పని మీద వచ్చారో చెప్పండి అన్నట్ట. మహర్షి మీకేమన్నా సందేహాలుంటే అడగండి చెప్తాను అన్నట్ట మార్కండేయుడు. స్వామి పితృదేవతలు అన్నారు కదా వాళ్ళెవరు తెలియచేయండి అన్నాడు గౌరముఖ మహర్షి. మార్కండేయ మహర్షి ఇలా చెప్పారు. మహర్షి మొత్తం విశ్వానికి తండ్రి విష్ణువు కదా! అతని వల్ల బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ 7 ఋషుల్ని సృష్టించి తననే పూజ చేయమన్నాడు. కానీ వాళ్ళు ఆత్మలో పరమాత్మనే ధ్యానిస్తున్నారు. బ్రహ్మకి వాళ్ళ మీద కోపం వచ్చింది. వాళ్ళకి బ్రహ్మజ్ఞానం పోవాలని శపించాడు. వాళ్ళు 7 వంశోద్ధారకుల్ని కని స్వర్గానికి వెళ్ళిపోయారు.
వాళ్లకు పిల్లలు శ్రాద్ధ కర్మలు చేశారు. వాళ్ళు దేవతలకి పితృదేవతలై 100 యాగాలు సనాతనంలో ఉండి, మళ్ళీ బ్రహ్మవాదులుగా పుట్టి, యోగసిద్ధిని పొంది, యోగ బలంతో యోగులందరికీ యోగాభివృద్ధి ఇస్తూ ఉంటారన్నమాట. అందుకే వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. సప్తలోకాల్లోనూ పితృదేవతలుంటారు. భూలోకంలో ఉన్న ప్రజలు, భువర్లోకంలో ఉన్న పితృదేవతల్ని పూజ చేస్తూ ఉంటారు. భువర్లోకము, సువర్లోకము, మహాలోకంలో ఉన్న వాళ్ళు జనలోకంలో ఉన్న వాళ్ళని పూజ చేస్తుంటారు. జనలోకవాసులు, తపోలోకవాసులు సత్యలోకంలో ఉన్న పితృదేవతల్ని పూజ చేస్తారు. దీన్ని గురించి అంతకన్నా వివరంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు మార్కండేయులు వారు. పితృదేవతల్ని ఎప్పుడెప్పుడు పూజ చేయాలో చెప్తాను విను అన్నాడు మార్కండేయుడు. వ్యతిపాతము, అయనము, విషువత్తు, చంద్ర సూర్యగ్రహణాల సంక్రమణం మొదలైన పుణ్యదినాల్లో, నక్షత్ర గ్రహ పీడలప్పుడు, కొత్త ధాన్యాలు ఇంటికి వచ్చినప్పుడు చెయ్యాలి. డబ్బు లేకపోతే తిలతర్పణం ఇస్తే చాలు. అదీ చేత కాకపోతే ఒక ఆవుకి ఒక పూట సరిపడా గడ్డి ఇచ్చినా చాలు. అదీ చేయలేనప్పుడు సూర్యుడు మొదలైన లోకాన్ని రక్షించే వాళ్ళకి ఏదైనా ఒక అడవి లాంటి ప్రదేశానికి వెళ్ళి చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, "నా వల్ల కాదు నాయనా" అంటూ చెప్తే చాలు అన్నాడు. ఇక అలా చెప్పి మార్కండేయుల మహర్షి అన్నట్ట, పితృకర్మ చేయడానికి యోగి, యతి, శిష్యుడు, సోమయాజి, ఋత్విజుడు, సోదరి కొడుకు, అల్లుడు, మేనమామ అర్హులు, నపుంసకుడు, దొంగ, నిందితుడు, రోగి, ఆ గ్రామ యాచకుడు అర్హులు కాదు అంటూ చెప్పాట. గౌరముఖుడు భృగువంశంలో వాడని చెప్పి అతన్ని ఆశీర్వదించి విష్ణుమూర్తులు ఐక్యమయ్యే విధానాన్ని చెప్పి వెళ్ళిపోయాట మార్కండేయుడు. మార్కండేయుడు చెప్పినవన్నీ శ్రద్ధగా విని చాలా సంవత్సరాలు పితృదేవతా పూజ చేసి శ్రీహరినే మనస్సులో తలుచుకుంటూ గొప్ప తపస్సు చేశాడు ఈ గౌరముఖుడు. ఒకనాడు కోటి సూర్యుల కాంతితోటి విష్ణుమూర్తి ప్రత్యక్షమై గౌరముఖ మహర్షిని తన లోపల ఐక్యం చేసుకున్నాడనమాట. ఈ గౌరముఖ మహర్షి కథ తెలుసుకున్నాక మనకి ఏమిటి తెలిసింది ఇందులో అంటే, నిష్టగా శుద్ధిగా ఉండడం, మంచి మనసుతో ఉంటే మన చుట్టూ పరిసరాలు కూడా ఆహ్లాదంగా ఉంటాయి. మనసు కూడా సంతోషంగా ఉంటుంది. అసూయతోటి ఎదుటివాడి దగ్గర ఉన్నదాన్ని చూసి ఏడిస్తే ఉన్నది కూడా నాశనం అయిపోతుంది. ఓంకార స్వరూపమైన పరమాత్మను మనసులో ఎప్పుడూ ధ్యానం చేస్తూ మన పనులు చేసుకుంటూ పోతే భగవంతుడు మనకి సహాయపడతాడు. మార్కండేయుడు ఎంతో బాగా చెప్పాడు. పితృదేవతలకి తద్దినం పెట్టాలి అని అంటుంటారు మనవాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళంతా పైన కూర్చుంటారా అని పితృదేవతల గురించి, వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం గురించి, తద్దినాలంటే వాళ్ళకి పూజ చేసి నైవేద్యం పెట్టడం అని, వాళ్ళు కూడా దేవతలే అని, అది ఎవరు పెట్టొచ్చు, ఎవరు పెట్టకూడదు, ఏ ఏ రోజుల్లో పెట్టాలి అని అంతా బాగా తెలిసేలాగా చెప్పాడు ఈ మహర్షి. పితృదేవతల్ని తృప్తిపరచడం వల్ల మనకి ఎంతో పుణ్యం. దాన్ని మాత్రం మానకూడదు. శక్తి లేని వాళ్ళు ఎలా చేయొచ్చు అన్నది కూడాను వివరంగా చెప్పారు మహర్షి. మన మహర్షులు మన కోసం ఎన్నో విషయాల్ని సులువైన పద్ధతిలో చక్కగా మనం చేసుకునే విధంగా అమర్చి, మనకి మంచి పనులు ఏ విధంగా చెయ్యాలి అన్నది, ధర్మ మార్గంలో ఏ విధంగా నడవాలి అన్నది స్పష్టీకరించి మనకి మార్గదర్శకులయ్యారనమాట వాళ్ళు. అలాంటి వారికి మరొక్కసారి మనం ప్రణామాలు చేస్తూ, మళ్ళీ రేపు మరొక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.